హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక మంచి ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'సువర్ణ సుందరి' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే, ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 300 సంవత్సరాల క్రితం దేవరహల్లి పర్వత ప్రాంతంలో ఒక వ్యక్తి ఒంటి నిండా గాయాలతో చేతిలో ఒక విగ్రహాన్ని పట్టుకొని తనకి దూరంగా కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం దగ్గరికి నడవడానికి కూడా ఓపిక లేకున్నా సరే అలాగే అడుగులో అడుగు వేస్తూ అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ నెత్తురు తాగి ఈ దుష్టశక్తిని మోసే సత్తువ ఇంకా నాలో చచ్చిపోయింది తల్లి, నీ దగ్గరికి చేరేదాకా నా ప్రాణం పోకుండా నువ్వే కాపాడు తల్లి, భారంగా వేస్తున్న ఒక్కొక్క అడుగు సంతోషంతో పరిగెత్తిన నా కుటుంబాన్ని గుర్తు చేస్తుంది అని జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ వ్యక్తి పేరు రంగయ్య. రంగయ్యకి భార్య, కొడుకు అలాగే కూతురు ఉంటారు. అలాగే తన అమ్మ కూడా తనతోనే ఉంటుంది. ఒకరోజు రంగయ్య తన ఇంటి చుట్టూ కంచె వేసేందుకు గుంతలు తీసేందుకు భూమిని తవ్వుతూ ఉండగా అప్పుడే రంగయ్యకి తను తవ్వుతున్న ప్లేస్లో ఒక విగ్రహం దొరుకుతుంది. అది చూసిన రంగయ్య ఆ విగ్రహాన్ని తీసుకుని తన కొడుక్కి ఆడుకోమని ఇస్తాడు. అయితే ఆ విగ్రహం పట్టుకోగానే రంగయ్య కొడుక్కి ఏవో భయంకర శబ్దాలు వినిపించినట్లు అనిపిస్తుంది. అలా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెడతాడు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో రంగయ్యకి ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో ఉలిక్కిపడి నిద్రలేచి ఇంటి చుట్టూ చూడగా ఎవ్వరూ కనిపించరు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయాన్నే రంగయ్య పొలానికి వెళ్తాడు. అలా కాసేపటికే రంగయ్య కొడుకు ఆ దొరికిన విగ్రహం చేతిలో పట్టుకోగా తనలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టు భయంకరమైన గొంతుతో నవ్వుతూ తన బామ్మని, అమ్మని, చెల్లెల్ని దారుణంగా చంపేసి వారి రక్తం ఆ విగ్రహం మీద పోస్తాడు. అదే టైంకే ఇంటికి వచ్చిన రంగయ్య అదంతా చూసి షాక్ అయ్యి దీనంతటికీ కారణం ఆ దుష్ట విగ్రహం అని అర్థమవుతుంది. అయితే అప్పుడే తన కొడుకు తన మీద కూడా దాడి చేసి చంపబోగా రంగయ్యకి మరో దారి లేక దుష్టశక్తి ఆవహించిన తన కొడుకుని చంపేసి అందరి శవాలు తనే తగలబెట్టి తన ఫ్యామిలీ సర్వనాశనం అయిపోవడానికి కారణమైన ఆ విగ్రహాన్ని తీసుకుని అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చి ఇంకా నా కుటుంబంలాగా ఏ కుటుంబం కూడా ఈ దుష్టశక్తి విగ్రహానికి బలి అవ్వకూడదు అని ఆ విగ్రహాన్ని అక్కడే ఉన్న లోతైన బావిలోకి పడేస్తే దాన్ని ఎవ్వరూ తీసుకోరు అని అలా బావిలోకి పడేయగా అది ఒక చెట్టు కొమ్మకి చిక్కుకొని ఆగిపోవడంతో అది చూసిన రంగయ్య దాన్ని బావిలోకి పడేసే ప్రాసెస్లో అనుకోకుండా రంగయ్యనే బావిలోకి పడిపోయి ఆ విగ్రహం మళ్ళీ ఎగిరి వచ్చి పైన పడుతుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి ఆ విగ్రహానికి సంబంధించిన చిన్న కథని చూపిస్తారు. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో దీని చరిత్ర మొదలైంది అని కాలక్కల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజా మహేందర్ రెడ్డి తన రాజగురువు ఆజ్ఞ ప్రకారం తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి చెడు ప్రభావం తన రాజ్యం మీద పడకుండా ఉండాలని దుష్టాన్ని సంహరించే శక్తి స్వరూపిణి సుందర్ రూపిణి అయిన త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ప్రాణప్రతిష్ఠ చేయాలని సంకల్పించి ఆ రూపాన్నే కాలక్కల్ రాజముద్రగా కూడా ప్రకటిస్తాడు. అయితే చరిత్ర దాచిన సత్యం ఏమిటో కానీ ఆ విగ్రహం దుష్టశక్తిగా మారి జనాల రక్తం తాగడం మొదలు పెడుతుంది. దాని రక్తదాహానికి నరమేధం సృష్టిస్తుంది. దానికోసమే మనుషుల్ని, రాజ్యాలని అంతం చేసుకుంటూ వచ్చారు. తరాలు మారినా ఇప్పటికీ కూడా ఈ విగ్రహం రక్తదాహం తీరలేదు, శక్తి మారలేదు అని చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో బెంగళూరులో ఉండే అభి అండ్ ఐశ్వర్యాలని చూపిస్తారు. అభి అండ్ ఐశ్వర్య ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. ఇద్దరు ప్రేమించుకుని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరో పక్క అగర్వాల్ తన అసిస్టెంట్ సత్యదేవ్తో ఆ సువర్ణ సుందరి విగ్రహం ఎక్కడ ఉన్నా సరే అది ఎంత డబ్బైనా పర్లేదు ఇస్తా, వెంటనే ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉందో కనుక్కోనగా అలా సత్యదేవ్కి ఆ సువర్ణ సుందరి విగ్రహం నర్సింగ్ యాదవ్ అనే రౌడీ దగ్గర ఉండే ఛాన్స్ ఉందని తెలియడంతో అగర్వాల్ అండ్ సత్యదేవ్ వెళ్ళి నర్సింగ్ యాదవ్ని కలిసి ఆ విగ్రహం గురించి అడగ్గా దానికి నర్సింగ్ యాదవ్ ఆ విగ్రహం ఎక్కడ ఉందో నాకు తెలుసు, దాని విలువ 7 కోట్లు అని డీల్ మాట్లాడగా అగర్వాల్ ఆ డీల్కి ఓకే చెప్పడంతో నర్సింగ్ యాదవ్ హైదరాబాద్లో ఉన్న తన మనుషులకి ఫోన్ చేసి ఆ విగ్రహం దాచిన ప్లేస్ చెప్పి దాన్ని తీసుకుని వెంటనే బెంగళూరుకి రండి అని చెప్పడంతో యాదవ్ మనుషులు ఆ సువర్ణ సుందరి విగ్రహాన్ని తీసుకుని కారులో బెంగళూరుకి బయలుదేరుతారు. దాంతో యాదవ్ అగర్వాల్తో విగ్రహం సాయంత్రంలోగా మీ చేతిలో ఉంటుంది, డబ్బు రెడీ చేసుకోమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పూర్ణయాస్ అంజలిని చూపిస్తారు. అయితే అంజలి ఫుల్గా టెన్షన్ పడుతూ తన భర్త అయిన రామ్ దగ్గరికి వెళ్ళగా రామ్ అంజలిని చూసి కోపంతో ఎందుకు అంజలి ఇంత లేట్ చేసావు, ఫ్లైట్ మిస్ అయ్యింది, ఈ ప్రాజెక్టు కోసం 6 నెలలుగా వెయిట్ చేస్తున్నాం తెలుసుగా, ఇంకా మనకి ఈ అపాయింట్మెంట్ మిస్ అయినట్లే, రాత్రి 10 దాకా ఫ్లైట్స్ లేవు అంటాడు. దానికి అంజలి సారీ రామ్, ట్రాఫిక్లో ఇరుక్కుపోయా, నువ్వేం టెన్షన్ పడకు, ఈ ఆపర్చునిటీ
ఆపర్చునిటీ మనం మిస్ అవ్వనియను అని వారికి కాల్ చేసి మాట్లాడి విషయం చెప్పి అపాయింట్మెంట్ సాయంత్రానికి ఫిక్స్ చేయించి రామ్‌తో మన అపాయింట్మెంట్ సాయంత్రానికి ఫిక్స్ చేయించా. సో, ఇప్పుడు బై రోడ్డు మనం బెంగుళూరుకి వెళ్దామని అలా కారులో బెంగుళూరుకి బయలుదేరతారు. మరోపక్క సువర్ణ సుందరి విగ్రహం తీసుకెళ్తున్న యాదవ్ మనుషులు వెళ్తున్న కారు యాక్సిడెంట్ అవుతుంది. దాంతో అక్కడే ఉన్న వ్యక్తి అంబులెన్స్‌కి కాల్ చేసి వారిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. అలా కాసేపటికే అటుగా వెళ్తున్న అంజలి యాక్సిడెంట్ అయిన ఆ కారుని చూసి కారు ఆపించి అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసి రమ్మని డ్రైవర్‌ని పంపగా డ్రైవర్ ఆ కారు దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేరు అని తిరిగి అక్కడి నుంచి వెనక్కి వచ్చి అలా కారులో మళ్ళీ బెంగుళూరుకి బయలుదేరతారు. అప్పుడే ఆ కారు నుంచి ఒక సీతాకోకచిలుక రావడం చూపిస్తారు. మరోపక్క ఈ యాక్సిడెంట్ విషయం తెలిసిన సత్యదేవ్ అగర్వాల్ దగ్గరికి వచ్చి సార్ వాళ్ళు సువర్ణ సుందరి విగ్రహాన్ని మిస్ చేశారంట అని చెప్పడంతో అది విన్న అగర్వాల్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ సువర్ణ సుందరి విగ్రహం నాకు కావాలి. ఆ విగ్రహం గురించి బాగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక్కో అంటాడు. దానికి సత్యదేవ్ ఉన్నారు సార్, ఉమాదేవి అనే ఒక ఫేమస్ ఆర్కియాలజీ ప్రొఫెసర్ మీ నాన్నగారితో వెళ్ళినప్పుడు ఆవిడ సువర్ణ సుందరి విగ్రహం గురించి ఎవరితోనో చెప్తూ ఉండడం విన్నాను అని. అలా సత్యదేవ్ ఉమాదేవి ఎక్కడ ఉందో కనుక్కొని అగర్వాల్ని తన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా ఉమాదేవిని కలిసిన అగర్వాల్ తనకి ఆ సువర్ణ సుందరి విగ్రహం ఫోటో చూపించగా అది చూసిన ఉమాదేవి షాక్ అయ్యి ఇది ఉంది అని అసలు మీకు ఎలా తెలుసు, అసలు ఇది ఏంటో తెలుసా అనగా దానికి అగర్వాల్ అది ఒక యాంటిక్ పీస్ అని, దాన్ని కోట్లు పెట్టి కొనడానికి రెడీగా ఉన్న ఈ విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టమని విన్నాను అంటాడు. దానికి ఉమాదేవి అది యాంటిక్ పీస్ కాదు, ఇట్స్ మోర్ దాన్ డెవిల్, ఇది ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టం. ఈ విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వారు హిప్నటైజ్ చేసినట్టు ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియకుండా పక్కన ఎవరు ఉంటే వారిని చంపేయాలి అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంకో విషయం ఏంటంటే ఏ ఇతర లోహమైనా సరే మ్యాక్సిమం 2500 సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. కానీ ఈ విగ్రహం ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే ఒకేలా ఉంటుంది. నా మాట వినండి, ఆ విగ్రహం గురించి మర్చిపోండి, ఆ విగ్రహం జోలికి వెళ్ళకండి అని ఎంత చెప్పినా సరే అగర్వాల్ తన మాట పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఉమాదేవి తన బ్యాగ్లో ఉన్న తన అమ్మ ఫోటో తీసి తన అమ్మ ఫోటోనే చూస్తూ అమ్మ మనకి వచ్చిన కష్టాలు ఇంకెవ్వరికి రాకూడదు, ఆ దుష్టశక్తి మన కుటుంబంలో సృష్టించిన ఘోరం నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది అని జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే కలెక్టర్ అయిన రాజారాం తనకి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవడంతో తన భార్య అంజలి, కూతురు ఉమాదేవి అండ్ నాన్న రాఘవయ్యని తీసుకుని ఆ ఊరికి వచ్చి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని గవర్నమెంట్ స్కూటర్స్లో ఉండకుండా అదే ఊరిలో ఉన్న పురాతన రాజబంగ్లాని కొని తన ఫ్యామిలీతో ఆ బంగ్లాకి షిఫ్ట్ అవుతాడు. ఆ బంగ్లా మొత్తం తిరిగి చూడగా ఆ బంగ్లా అంజలి అండ్ ఉమాదేవికి కూడా బాగా నచ్చుతుంది. అలా రాజారాం తన ఫ్యామిలీతో ఆ బంగ్లాలో చాలా హ్యాపీగా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అంజలికి ఏవో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో మెలకువ వచ్చి లేచి ఆ బంగ్లా మొత్తం తిరిగి చూస్తూ ఉండగా అప్పుడే తన ముందు నుండి ఏదో నీడ వెళ్ళడం చూసి ఫుల్గా భయపడిపోగా అప్పుడే అక్కడికి రాజారాం వచ్చి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగా దానికి అంజలి ఈ బంగ్లాలో ఏదో ఉంది అనగా దానికి రాజారాం అదంతా నీ కల అయి ఉంటుందిలే అని తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు రాత్రి రాజారాం నాన్న తన గదిలో నిద్రపోతూ ఉండగా తనకి కూడా విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవడంతో మెలకువ వచ్చిన తను ఆ శబ్దాలు వస్తున్న వైపుగా వెళ్తాడు. అప్పుడే తన వెనక నుండి ఏదో ఆకారం వెళ్ళడంతో కొంచెం భయపడతాడు. మళ్ళీ అప్పుడే తనకి ఒక రూమ్ నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వినిపించడంతో భయపడుతూనే ఆ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక కుర్చీలో ఒక చిన్న పాప జుట్టు విరబూసుకుని చేతిలో అదే సువర్ణ సుందరి విగ్రహం పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపని చూసిన తను తనని పిలుస్తూ ఎవరు పాప నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని తన దగ్గరికి వెళ్ళబోతాడు. అయితే అదే టైంకే నీరు తాగడానికి కిందికి వచ్చిన రాజారాం అదంతా చూసి తన నాన్న దగ్గరికి వెళ్ళబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే ఎవరో వెనక నుండి రాజారాం తలపై బలంగా కొట్టడంతో రాజారాం అక్కడికక్కడే చనిపోతాడు. మరుసటి రోజు రాజారాంకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అంజలి అండ్ ఉమాదేవి చాలా బాధపడతారు. తర్వాత రాజారాంని తలుచుకుని తన నాన్న చాలా బాధపడుతూ ఉండగా అదే టైంకే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నా పేరు రాజా బహదూర్ అని, ఈ బంగ్లాని నా కూతురి కోసం కట్టించా, నా కూతురికి పెళ్లి చేసి నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండమని ఈ బంగ్లాలోకి పంపా, కానీ కొన్ని రోజులకే నా అల్లుడు నా కూతుర్ని దారుణంగా చంపేశాడని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ బంగ్లాలోకి వచ్చాక రాజా అల్లుడికి ఆ బంగ్లాలో సువర్ణ సుందరి విగ్రహం దొరకడంతో దాన్ని పట్టుకుంటాడు. ఇంకేముంది ఆ దుష్టశక్తి తనలోకి ఆవహించి తనకి తెలియకుండానే తన భార్యని చంపి తన రక్తాన్ని విగ్రహానికి తాపుతాడు. తర్వాత తన మామైన రాజా బహదూర్ని కూడా చంపి ఆ విగ్రహ రక్తదాహం తీరుస్తాడు. చివరికి తనకి తాను అని అలా రాజా బహదూర్ అంత
అంతా చెప్పి ఆ దుష్టశక్తి నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విగ్రహం ఎవరిని వదలదు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ బంగ్లా వదిలి పారిపోండి అని చెప్పి రాజా ఆత్మ మాయమవుతుంది. అదంతా చూసిన తను ఫుల్‌గా భయపడిపోయి అంజలి అండ్ ఉమాదేవి దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పి ఈ బంగ్లా నుండి వెళ్ళిపోదాం పదండి అని ఎంత చెప్పినా సరే వారికి తన మాటలు వినిపించవు. ఎందుకంటే అప్పటికే తను కూడా చనిపోయి ఉంటాడు కాబట్టి. తన శవం చూసి అంజలి అండ్ ఉమాదేవి చాలా బాధపడతారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు అంజలి ఉమాదేవిని అన్నం తినడానికి రమ్మని పిలవగా దానికి ఉమాదేవి నేను నీ దగ్గరికి రాను. నాకు నువ్వంటే భయం. తాతగారిని నాన్నని చంపింది నువ్వే అంట కదా. నాకు నాన్న ఇప్పుడే చెప్పాడు. కిచెన్‌లో ఉన్న బొమ్మ చెప్తే నువ్వు చంపేస్తున్నావంట కదా. నన్ను కూడా చంపేస్తావా అమ్మా అనగా అదంతా విన్న అంజలికి ఏమీ అర్థం కాదు. అప్పుడే పియానో వాయిస్తున్న తన భర్త ఆత్మ కనిపించడంతో తన కూతురు చెప్తుంది నిజమే అని అర్థమయ్యి జరిగింది గుర్తు చేసుకోగా నిజానికి ఒకరోజు అంజలి కిచెన్‌లో దాచిన సువర్ణ సుందరి విగ్రహాన్ని చూసి దాన్ని తాకినప్పటి నుంచి అంజలి శరీరంలోకి దుష్టశక్తి ప్రవేశించి తనకు తెలియకుండానే ఆ రోజు రాత్రి రాజారాంని తర్వాత తన మామయ్యని చంపేసి ఉంటుంది. విషయం అర్థమైన అంజలి ఆ విగ్రహ రక్తదాహానికి తన కూతురిని తనతోనే చంపిస్తుంది అని తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ బంగ్లాలో పనిచేసే వ్యక్తికి ఉమాదేవిని ఇచ్చి తనని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోమని చెప్పి తర్వాత అంజలి తనకు తానే మంట అంటించుకొని చనిపోయి ఉంటుంది. అలా జరిగింది గుర్తు చేసుకున్న ఉమాదేవి అమ్మ నీ ప్రేమకి దూరం చేసిన ఆ దుష్ట శక్తిని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కనిపించింది. దాన్ని పట్టుకోవాలి. అందుకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నువ్వు మళ్ళీ పుట్టి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే తెలుసుకుని నిన్ను చేరుకుని నిన్ను కాపాడుకుంటానమ్మా అని తన అమ్మ ఫోటో నెట్లో అప్లోడ్ చేసి తన పోలికలతో సిమిలర్గా ఉన్న వారి డీటెయిల్స్ చెక్ చేయమని తన అసిస్టెంట్కి తన అమ్మ ఫోటో ఇస్తుంది. అలా తన అసిస్టెంట్ చెక్ చేసి తన అమ్మ ఫోటోతో సిమిలర్గా ఉన్న ఫోటో రికగ్నైజ్ చేసి తన పేరు అంజలి అని తన ఫోటో ఫేస్బుక్ నుండి అప్లోడ్ అయింది అనడంతో తన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ త్వరగా కనుక్కోమని చెప్తుంది. మరోపక్క అంజలి అండ్ రామ్ తమ ప్రాజెక్టు గురించి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన కంపెనీ ఉన్న బిల్డింగ్ దగ్గరికి చేరుకుని ఆఫీస్ 14th ఫ్లోర్లో ఉంది అని 14th ఫ్లోర్కి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కుతారు. అదే టైంకి అదే లిఫ్ట్లోనే అభి అండ్ ఐశ్వర్య అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవడానికి వచ్చిన మూర్తి ఇంకా గౌరవ్ అలాగే అదే బిల్డింగ్లో పనిచేసే ఒక అమ్మాయి ఎక్కుతారు. అయితే గౌరవ్ ఐశ్వర్యతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా లిఫ్ట్లో ఏదో ప్రాబ్లం వల్ల స్ట్రక్ అయ్యి ఆగిపోతుంది. దాంతో అందరూ ఫుల్గా టెన్షన్ పడతారు. కంపెనీ సెక్యూరిటీకి ఈ విషయం తెలిసి లిఫ్ట్లోని వారికి ధైర్యం చెప్పి తొందరగా లిఫ్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే సడన్గా లిఫ్ట్లోని లైట్స్ ఆఫ్ అవ్వడంతో గౌరవ్ అంజలిని గట్టిగా పట్టుకుంటాడు. వెంటనే లైట్స్ రాగా అంజలి గౌరవ్ని కొడుతుంది. అప్పుడే గౌరవ్ తనకి చీకటంటే భయమని చీకటైతే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తాడు. కానీ అభి అండ్ రామ్ తన మాటలు నమ్మరు. తన మీద కోపంగా ఉంటారు. అయితే ఐశ్వర్య మాత్రం గౌరవ్కి నిజంగానే బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని అర్థమయ్యే గాలి కోసం లిఫ్ట్ పై భాగంలో ఉన్న ఎల్ఈడి ప్లేట్ తీసేస్తుంది. దాంతో గౌరవ్కి ఊపిరాడి కొంచెం కూల్ అవుతాడు. మరోపక్క ఉమాదేవికి అంజలి కంపెనీ వర్క్ కోసం బెంగళూరు వెళ్ళిందని తెలిసి తనతో కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మరోపక్క సెక్యూరిటీ హెడ్ స్వామి స్ట్రక్ అయిన లిఫ్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ లిఫ్ట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ద్వారా అక్కడ జరిగేదంతా గమనిస్తూ వారికి ధైర్యం చెప్తూ లిఫ్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామంటూ ఉంటాడు. అయితే అలా కాసేపటికే లిఫ్ట్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా బ్లింక్ అవుతూ కాసేపు పూర్తిగా ఆఫ్ అవుతాయి. అప్పుడే గౌరవ్ మీద ఎవరో అటాక్ చేస్తున్నట్లు అరుపులు వినిపిస్తాయి. అలా లైట్స్ ఆన్ అవ్వగానే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే లిఫ్ట్ లోపల ఉన్న సైడ్ మిర్రర్ పగిలిపోయి అదే గాజు ముక్క గౌరవ్ గొంతులో పొడిచి చంపేసి ఉంటారు. గౌరవ్ డెడ్ బాడీ చూసి లిఫ్ట్లో ఉన్న అందరూ షాక్ అయ్యి తనని ఎవరు చంపారో అర్థం కాక అందరూ ఫుల్గా భయపడి గట్టిగా అరుస్తారు. అదంతా సీసీటీవీ కెమెరా ద్వారా చూసిన స్వామి షాక్ అయ్యి తన కంపెనీ బాస్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఈ విషయం వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్దామనగా దానికి తన బాస్ ఈ విషయం బయట ఎవరికీ తెలియకుండా మేనేజ్ చెయ్యి, పోయిన వాడి ప్రాణం కన్నా బిల్డింగ్ రెప్యుటేషన్ ఇంపార్టెంట్, నేను చెప్పినట్లు చెయ్యి, మిగతాది నేను మేనేజ్ చేస్తా అంటాడు. అయితే అదంతా విన్న స్వామికి బాగా కోపం వచ్చి ఇక్కడ మర్డర్ జరిగింది అంటే నీకు బిల్డింగ్ రెప్యుటేషన్ ఇంపార్టెంట్ అంటావా అని వెంటనే పోలీసులకి ఫోన్ చేసి విషయం చెప్పేస్తాడు. మరోపక్క ఉమాదేవి ఏసీపీని కలిసి తనకి ఆ సువర్ణ సుందరి విగ్రహం ఫోటో చూపించి ఇది ఒక పురాతన విగ్రహం, దీని వయసు సుమారుగా 500 సంవత్సరాలు, అయితే ఇప్పుడు దీన్ని సువర్ణ సుందరి అనే అందమైన పేరుతో పిలుస్తూ దీని గురించి కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. నా గెస్ కరెక్ట్ అయితే బెంగళూరులోనే దీన్ని ల్యాండరింగ్ జరుగుతుంది అని, అందుకే మీరు ఏం చేసైనా సరే దీన్ని ఆపాలి అని చెప్పి తన అసిస్టెంట్ కాద్రిని ఏసీపీకి పరిచయం చేసి తను మిమ్మల్నే ఫాలో అవుతాడు, ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇవ్వండి అని ఏసీపీకి ఒక బాక్స్ ఇచ్చి విగ్రహం దొరికితే ఈ బాక్స్లోనే పెట్టండి అంటుంది. దాన్ని చూసిన ఏసీపీ ఇది ఏం బాక్స్ అని అడగ్గా దానికి తను ఆ విగ్రహం కోసమే బాక్స్ని ప్రత్యేకంగా టిన్ అనే మెటల్తో తయారు చేయించా, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్
మ్యాగ్నెటిక్ వేవ్స్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని ప్రాణం లేని బొమ్మే కదా అని లైట్ తీసుకోకండి అని జాగ్రత్త చెప్తుంది. ఇదిలా ఉంటే సెక్యూరిటీ స్వామి ఫోన్ చేయడం వల్ల క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయిన గుణ తన టీంతో ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకొని సెక్యూరిటీ హెడ్ స్వామిని కలిసి విషయం తెలుసుకుంటాడు. అలాగే అసలు అప్పటిదాకా లిఫ్ట్లో ఏం జరిగిందో వీడియో ప్లేబ్యాక్ చేసి చూస్తాడు. తర్వాత స్వామిని వాళ్ళతో ఎలా కాంటాక్ట్ చేయడం అని అడగ్గా దానికి స్వామి మనం మాట్లాడేది మాత్రం వారికి వినిపిస్తుంది అని చెప్తాడు. దాంతో వారిని తమ దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ చూపించమని అడగ్గా అందరూ తమ ఐడి కార్డ్స్ చూపిస్తారు. తర్వాత వారి దగ్గర ఏ ఏ వస్తువులు ఉన్నాయో చూపించమనడంతో అందరూ తమ దగ్గర ఉన్న ఫోన్ అండ్ వాలెట్ చూపిస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అంజలి తన బ్యాగ్లో ఉన్న సువర్ణ సుందరి విగ్రహం తీసి చూపిస్తుంది. అది చూసిన గుణ దాన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడే మనకి అసలు ఆ విగ్రహం అంజలి దగ్గరికి ఎలా వచ్చిందో చూపిస్తారు. రామ్ అండ్ అంజలి కారులో బెంగళూరుకి వస్తూ ఉండగా మధ్యలో యాక్సిడెంట్ అయిన కారు దగ్గర ఆగి డ్రైవర్ని చూసిరమ్మని అంజలి పంపుతుంది కదా. అప్పుడే డ్రైవర్ ఆ కారు దగ్గరికి వెళ్ళి అక్కడ పడిన విగ్రహాన్ని చూసి దాన్ని తీసుకొచ్చి అంజలికి ఇవ్వగా తనకి ఆ విగ్రహం బాగా నచ్చి బ్యాగ్లో పెట్టుకుని ఉంటుంది. ఇంకా మరో పక్క బాగా ఆలోచించిన గుణ లిఫ్ట్లో మొత్తం 7 ఉన్నారు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. వారి మధ్య చంపుకునేంత విరోధం కూడా లేదు. అలాంటప్పుడు తనని ఎవరు చంపి ఉంటారో అర్థం కాక ముందు ఆ లిఫ్ట్లో ఉన్న అందరి డీటెయిల్స్ కనుక్కోమని తన టీంలోని వ్యక్తికి చెప్పి పంపుతాడు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే లిఫ్ట్లో మళ్ళీ లైట్స్ అన్ని బ్లింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతో లిఫ్ట్లో ఉన్న మిగిలిన 6 కూడా ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే సడన్గా లైట్స్ అన్ని ఒక్కసారిగా ఆఫ్ అవుతాయి. అలా కాసేపటికే లైట్స్ ఆన్ అవ్వగా ఈసారి లిఫ్ట్లో ఉన్న అదే బిల్డింగ్కి చెందిన మెయింటెనెన్స్ స్టాఫ్ అయిన మహిళ చనిపోయి ఉంటుంది. దాంతో చూసిన అందరూ ఫుల్గా భయపడిపోయి గట్టిగా కేకలు వేస్తారు. మరోపక్క ఈ విషయం తెలిసిన గుణ షాక్ అయ్యి అసలు లిఫ్ట్లో ఒక్కొక్కరిని ఎవరు ఎందుకు చంపుతున్నారు అని అక్కడి సెక్యూరిటీతో వీలైనంత త్వరగా స్ట్రక్ అయిన లిఫ్ట్ని బాగు చేయండి, అసలు లిఫ్ట్ ఎన్నో ఫ్లోర్లో స్ట్రక్ అయిందో కనుక్కోమని చెప్తాడు. అప్పుడే గుణ దగ్గరికి తన టీం వ్యక్తి వచ్చి ఆ లిఫ్ట్లో ఉన్న వారిలో అంజలి అండ్ రామ్ ఇద్దరు భార్యాభర్తలు అని హైదరాబాద్ నుండి ఏదో కార్పొరేట్ మీటింగ్ కోసం వచ్చారని చెప్తాడు. ఇంకా అభి అండ్ ఐశ్వర్య వారికి ఇంకా పెళ్లి కావలేదు. ఐశ్వర్య ఒక బిజినెస్ మ్యాగజైన్కి కరెస్పాండెంట్ స్వామినాథన్ని ఇంటర్వ్యూ చేయడానికి అభితో కలిసి ఇక్కడికి వచ్చింది అని, ఇంకా మూర్తి తన ఇన్సూరెన్స్ డబ్బు కోసం వచ్చాడు. అలాగే చనిపోయిన గౌరవ్ ఇదే బిల్డింగ్లో ఎంఎల్సి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడని, ఇంకా మెయింటెనెన్స్ స్టాఫ్ అయిన శారద అందులో ఉన్న 7 మీద ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు, ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధం లేదు, కానీ అందరూ వరుసగా చనిపోతున్నారు అని చెప్తాడు. మరో పక్క అంజలి అసలు రామ్ తన లైఫ్లోకి ఎలా వచ్చాడో గుర్తు చేసుకుంటుంది. అంజలి తనకు ఉన్న టాలెంట్తో ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సేల్స్ మేనేజర్గా సెలెక్ట్ అవుతుంది. అయితే అదే ఆఫీస్లోనే రామ్ కూడా జాబ్ చేస్తూ ఉంటాడు. అంజలిని మొదటిసారి చూడగానే తనకి బాగా నచ్చి తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. అలా ప్రతిరోజు అంజలిని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఈ విషయం అంజలికి కూడా తెలుసు. నిజానికి అంజలికి కూడా రామ్ని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ రామ్ ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులకి రామ్ ధైర్యం తెచ్చుకుని అంజలికి స్పెషల్గా తన లవ్ ప్రపోజల్ చెప్పడంతో దానికి అంజలి కూడా ఇంప్రెస్ అయ్యి అలా ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి అంజలికి ఏబిఎంగా ప్రమోషన్ రావడంతో తన ఫ్రెండ్స్ అలాగే ఆఫీస్ కొలీగ్స్ అందరికీ కూడా పార్టీ ఇస్తుంది. అయితే అప్పుడే రామ్తో తన ఫ్రెండ్ నీ భార్యకి ఏబిఎంగా ప్రమోషన్ వచ్చిందిరా, ఇంకా డామినేషన్ అంతా తనదే, నువ్వు ఇప్పటి నుంచి ఎంటీరా అని రెచ్చగొడతాడు. తర్వాత బాగా ఆలోచించిన రామ్ అంజలితో నేను ఈ జాబ్కి రిజైన్ చేసి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అంటాడు. దానికి అంజలి మంచి డెసిషన్ రామ్, నీలో ఆ టాలెంట్ ఉంది, నా ఫుల్ సపోర్ట్ నీకే అని ఎంకరేజ్ చేస్తుంది. దాంతో రామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో రామ్ అంజలితో హస్బెండ్గా నిన్ను డామినేట్ చేయాలి అని ఎవడి మాటో నమ్మి ఇలాంటి చెత్త ఆలోచన ఆలోచించా, ఐఎమ్ రియల్లీ సారీ అంజలి, అలాగే ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్తాడు. దాంతో అంజలి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూసి అభి అండ్ ఐశ్వర్య మూర్తి కూడా ఆనందిస్తారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే సెక్యూరిటీ వర్కర్ ఆ లిఫ్ట్ ఏ ఫ్లోర్లో ఆగిందో తెలుసుకోవాలని చేతిలో పదునైన ఇనుపరాడ్డు పట్టుకొని లిఫ్ట్ దగ్గరికి పైనుండి దిగుతూ వస్తూ ఉండగా సడన్గా తన నడుముకి కట్టిన తాడు జారి చేతిలో రాడ్డు జారిపోయి వేగంగా కిందికి వచ్చి లిఫ్ట్లో ఉన్న రాము తలకి గుచ్చుకోవడంతో రాము స్పాట్లోనే చనిపోతాడు. అది చూసి అందరూ షాక్ అవ్వగా అంజలి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అదంతా చూస్తున్న గుణ షాక్ అయ్యి కంటికి కనిపించని అదృశ్య శక్తి ఏదో వారిని చంపుతుంది అని, ఇంకా ఒక్కరిని కూడా చావనివ్వను అంటాడు. మరో పక్క ఉమాదేవి చర్చికి వెళ్ళి ఫాదర్ని కలిసి అమ్మ మళ్ళీ పుట్టింది ఫాదర్, కానీ అమ్మతో పాటు అమ్మని దూరం చేసిన దుష్టశక్తి కూడా నా కంటపడింది, మళ్ళీ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది, దాని అసలు రూపం తెలియక జనం దాన్ని అదృష్ట దేవత అనుకుంటున్నారు, అందరినీ దాని బారి నుంచి కాపాడాలి అనగా దానికి ఫాదర్ మీ అమ్మ కంటే ముందే ఆ సైతాన్
విగ్రహం నీకు ఎదురుపడుతుంది అని ఆ క్షణం అది నిన్ను ఏమార్చడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ నువ్వు దాని చర్యలకు లొంగిపోకుండా ధైర్యంగా ఆ క్షణం దాని ఎదురు నిలబడి దాన్ని అంతం చేయాలి. అలాంటి దుష్ట శక్తిని అంతం చేయడంలో ప్రకృతి కూడా నీకు సహకరిస్తుంది అని చెప్తాడు. అదే టైంకే ఉమాదేవికి అంజలి బెంగళూరులో ఎక్కడ ఉందో తెలియడంతో అదే విషయం ఫాదర్కి చెప్పి బెంగళూరుకి బయలుదేరుతుంది. మరో పక్క ఆఫీసర్ గుణ ఆ లిఫ్ట్ నుండి వారిని బయటికి రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే టైంకే లిఫ్ట్లో ఉన్న మూర్తి అంజలిని చూస్తూ ఈ చావులంటికి కారణం నువ్వే, ఆ సైతాన్ని శరీరంలోకి ఆవహించి నీ చేత చంపిస్తూ తన రక్తదాహం తీర్చుకుంటుంది. నేను ఆ సైతాన్ చేతిలో చావను, నువ్వు ఎవరిని పట్టుకుంటే వారు చస్తారు అని తనకి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అది చూసి అభి అండ్ ఐశ్వర్య ఫుల్గా భయపడిపోగా అప్పుడే లిఫ్ట్లో మళ్ళీ లైట్స్ బ్లింక్ అవుతాయి. దాంతో అంజలి తమని చంపేస్తుందని అలా ఇద్దరు భయపడి చేతిలో గాజు ముక్కలు పట్టుకుంటారు. అప్పుడే లైట్స్ ఆఫ్ అవ్వడంతో ఐశ్వర్య చీకట్లో భయంతో అభినే పొడి చేయడంతో అభి అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో అది చూసిన ఐశ్వర్య చాలా బాధపడి అభిని చంపాను అనే గిల్టీ ఫీలింగ్తో తను కూడా గొంతు కోసుకుని చనిపోతుంది. అదంతా చూస్తున్న అంజలి చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అంజలి దాని రక్తదాహం మళ్ళీ మొదలైంది. దాన్ని చూసిన ప్రతిసారి నా ప్రాణాలు అర్థిస్తూనే ఉన్నాయి. దాన్ని తాకిన ప్రతిసారి నా చెయ్యి యమపాశం అయ్యి నాకు తెలియకుండానే అందరినీ చంపేస్తుంది. కారణం లేకుండా మరణంతో ఒకటైన వీళ్ళంతా ఈ జన్మలోనో మరే జన్మలోనో నాకు ఖచ్చితంగా కావలసిన వాళ్ళే అయి ఉంటారు. ఇదిగో ఈ ఐశ్వర్య ఎవరో కాదు, ఒకప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించిన నా అక్క, కాలకల్ సామ్రాజ్య యువరాణి రాజా జయనందిని దేవి అని జరిగింది చెప్తుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. జయనందిని నృత్య శిక్షణ కోసం రాజ్యం వదిలి వెళ్ళి ఉంటుంది. అయితే తన తండ్రి తయారు చేయించిన త్రినేత్రి అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమం కోసం రాజ్యానికి తిరిగి వస్తుంది. అలా త్రినేత్రి అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూజ మొదలవుతుంది. జయనందిని దేవి పూజలో పాల్గొంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన రాజగురువు త్రినేత్రి అమ్మవారి విగ్రహాన్ని చూసి పూజని ఆపమని చెప్పి ఆ విగ్రహం చేసిన కంసాలిని అక్కడికి పిలిపించి రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆనందంగా ఉండేలా చూసే అమ్మవారి విగ్రహం కాదు ఇది, రాజ్యాలు నాశనం చేస్తూ రక్తదాహం కోరే దుష్టశక్తి, ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే దీన్ని ఎవరూ ఆపలేరు అని చెప్తాడు. రాజు కంసాలిని చూసి ఎందుకు ఇలా చేసావని అడగ్గా దానికి కంసాలి మట్టి ముద్దలతో సైతం కుందనపు బొమ్మని చేసి జీవం పోయగల పరబ్రహ్మ స్వరూపులం, అలాంటి మాకు అవమానాలు, అర్హతే లేని మీకు అధికారాలు అందలాలు, అందుకోసమే ఈ చేతితోనే దుష్టశక్తిని చేశాను, ప్రాణప్రతిష్ఠ మీరు ఆపినా సరే నేను పోస్తా అంటాడు. దానికి రాజగురువు అయ్యా కంసాలి అసలు మీకు ఏం కావాలని అడగ్గా దానికి కంసాలి మీరు ఓటమి ఒప్పుకొని నా పాదాలకు మొక్కాలి, తర్వాత ఈ రాజ్యం సర్వం నా అధీనంలోకి రావాలి అనగా దానికి రాజగురువు ఒప్పుకొని తన పాదాల మీద పడవగా అదంతా చూస్తున్న రాజుకి బాగా కోపం వచ్చి కంసాలిని గుండెల మీద తన్ని తన సైనికులతో చంపమని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సైనికులు కంసాలిని బల్లెలతో పొడుస్తారు. దాంతో కంసాలి చనిపోయే ముందు మీ ఇంటి దీపమే ఈ రాజ్యం నాశనం అని ఏవో మంత్రాలు చదివి జయనందిని మీద ఏవో గింజలు చల్లి చనిపోతాడు. అప్పుడే రాజగురువు రాజుతో ఈ విగ్రహాన్ని గుర్రం 3 సూర్యోదయాల పాటు ఎంత దూరం పరిగెడుతుందో అక్కడ పాతాళ లోతులో భూస్థాపితం చేయండి, ఇంతకంటే మార్గం లేదు అంటూ ఉండగానే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ అదృష్ట శక్తి జయనందిని శరీరంలోకి ఆవహించడంతో తను రాజ్యంలోని అందరినీ చంపుతూ ఉంటుంది. అదంతా చూసిన రాజుకి ఇప్పుడు తన కూతురి శరీరంలో ఉంది దుష్టశక్తి అని అర్థమయ్యే కూతురి ప్రాణం కంటే రాజ్యక్షేమమే ముఖ్యమని తనని చంపేసి తర్వాత ఆ విగ్రహాన్ని సుదూర ప్రాంతంలో భూమిలో పూడ్చిపెట్టగా అలా 60 సంవత్సరాల తర్వాత ఆ కంసాలి కొడుకు ఆ విగ్రహాన్ని బయటికి తీసి దాన్ని రక్తంతో ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఈ విషయం తెలిసిన అక్కడి ఊరి వాళ్ళు తనని చంపేస్తారు, కానీ ఆ విగ్రహ రక్తదాహాన్ని మాత్రం అంతం చేయలేకపోతారు. అలా అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని ఎవరు టచ్ చేసినా సరే వారి ద్వారా అది తన రక్తదాహాన్ని తీర్చుకుంటూ ఉంటుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్ లో అలా అంత అర్థమైన అంజలి ఆ విగ్రహాన్ని చూస్తూ ఉండగా అప్పుడే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడంతో ఆ దుష్టశక్తి తనతోనే అంతం చెయ్యాలి అని పైనుండి దూకేస్తుంది. అలా అంజలి కారు మీద పడి కొన ఊపిరితో ఉండగా అప్పుడే ఆ విగ్రహం తన చేయి జారి పక్కనే పడగా అక్కడే ఉన్న ఒక పిల్లాడు దాన్ని తీసుకుంటాడు. అప్పుడే అక్కడికి ఉమాదేవి వచ్చి అంజలిని ఆ పరిస్థితిలో చూసి చాలా బాధపడుతుంది. అక్కడే ఆ పిల్లాడి చేతిలో ఉన్న విగ్రహం తీసుకుని దాని నుండి అందరినీ కాపాడాలి అనుకోగా అప్పుడే ఒక సీతాకొక చిలుక ఉమాదేవిని ఆ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకెళ్తుంది. అప్పుడే ఉమాదేవికి ఫాదర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అలా ఉమాదేవి ఆ దుష్టశక్తి గల విగ్రహాన్ని నాశనం చేసేందుకు దాన్ని నవరత్నాల దండ మధ్యలో ఉంచి పూజ చేయాలి అని చూడగా ఆ దుష్టశక్తి ఉమాదేవిని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపబోతుంది. అయితే అదే సమయానికే దుష్టశక్తిని సంహారం చేయడానికి ప్రకృతి దైవం ఒక్కటయ్యి ఉమాదేవికి శక్తిని ఇచ్చి ఆ దుష్టశక్తిని అంతం చేయడానికి సహాయం చేస్తాయి. దాంతో ఉమాదేవి చాలా కష్టపడి
ఆ విగ్రహాన్ని నవరత్నాల మాల మధ్యలో ఉంచి దాని మీద శక్తిని ప్రయోగింపగా ఆ విగ్రహం ముక్కలై దుష్ట శక్తి అంతమవుతుంది. దాంతో ఉమాదేవి సంతోషించగా మరోపక్క అంజలికి కూడా స్పృహ వస్తుంది. సృష్టి మొదలు ఈ అనంత విశ్వంలో చెడు పేట్రేగిన ప్రతిసారి దైవం ఏదో ఒక రూపంలో ఆ చెడును అంతం చేస్తూనే ఉంది. ఈ మానవాళిని కాపాడుతూనే ఉంది. సర్వే జన సుఖినో భవంతు అనే మాటతో మూవీ ఎండ్ అవుతుంది.